పిఠాపురంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? పిఠాపురం రూపురేఖలు మార్చేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారా? పిఠాపురం అధికార యంత్రాంగానికి కూడా కీలక ఆదేశాలు ఇచ్చారా? ఉప్పాడ తీరంలోని కాలుష్య నియంత్రణపైన దృష్టి సారించారా? పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సొంత నియోజకవర్గంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో అభివృద్ధి పనులు స్పీడప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడతో పాటు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత కాలుష్యంపై చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంతంలోని కాలుష్య నియంత్రణ అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలోని పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై ఆరా తీశారు. ఇటీవల కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారి సందేహాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పవన్ కళ్యాణ్ వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్ ఆడిట్ కు అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులతో చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డీటెయిల్స్ ను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పిఠాపురంలో పలుమార్లు పర్యటించి స్థానిక సమస్యలపై దృష్టి సారించారు.